భారతీయ పురాణాలలో ఒక గొప్ప ఋషులలో భృగు మహర్షి ఒకరు. ఆయన కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన దేవుళ్ళను పరీక్షించిన ఋషిగా ప్రసిద్ధి చెందారు. ఒకసారి ఋషులందరికీ ఒక సందేహం వచ్చింది. బ్రహ్మ, విష్ణు, శివులలో ఎవరు గొప్పవారు అని. ఈ ప్రశ్నకి సమాధానం తెలుసుకోవడానికి భృగు మహర్షిని ఎంపిక చేశారు. మొదట ఆయన బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళారు. కానీ ఆయనకి గౌరవం ఇవ్వలేదు. దీంతో బ్రహ్మ కోప్పడ్డాడు. తర్వాత ఆయన శివుడి దగ్గరికి వెళ్ళారు. అక్కడ కూడా గౌరవం చూపలేదు. శివుడు కూడా కోపంతో స్పందించాడు. చివరగా ఆయన విష్ణువుని కలిశాడు. అక్కడ ఆశ్చర్యకరంగా ఒక సంఘటన జరిగింది. భృగు మహర్షి విష్ణువుని పాదాలతో తన్నారు. ఇది చాలా పెద్ద అవమానం. కానీ విష్ణువు కోప్పడకుండా చాలా శాంతంగా మీ పాదానికి నొప్పయిందా అని అడిగారు. ఈ సంఘటన ఒక గొప్ప సత్యం దాగి ఉంది. శక్తి ఉన్నవారు కోప్పడడం సులభమే, కానీ శాంతంగా ఉండడం చాలా కష్టం. విష్ణువు తన సహనంతో గొప్పతనాన్ని చూపించారు. ఈ కథలో ఒక ముఖ్యమైన హిడెన్ ఫ్యాక్ట్ ఏంటంటే భృగు మహర్షి దేవుళ్లను అవమానించడానికి சித்தர்கள் அவர்கள் இறந்தவர்கள் அல்ல, மனிதர்களின் கண்களுக்கு புலப்படாமல் மறைந்தவர்கள். மனிதன் அறிந்த சக்திகளுக்கு அப்பாற்பட்ட ஒரு ரகசிய உலகம் இருக்கிறது. அந்த உலகின் கதவுகள் தான் அஷ்டமா சித்தி. சித்தர் மரபில் கூறப்படும் மிகப்பெரிய மர்மம் தான் இது. மனித சக்திக்கு அப்பாற்பட்ட 8 அதிசய நிலைகள். அனிமா, அணுவை விட சிறியதாக மாறும் சக்தி. மகிமா, மலை போல பெரிதாகவும் மாற்றல். லகிமா, உடலை இலகுவாக மாற்றும் திறன். கரிமா, உடலை மிக கனமாக்கி அசைக்க முடியாததாக மாற்றும் திறன். பிராத்தி, எந்த இடத்திற்கும் உடனே செல்வது. பிரகாமியம், இயற்கை விதிகளை மீறும் நிலை. ஈசத்துவம், படைக்கும் ஆற்றல். வசித்துவம், மனங்களையும் இயற்கையையும் கட்டுப்படுத்தும் சக்தி. சித்தர் நூல்கள் சொல்வது என்ன? இவை வெறும் மந்திரம் அல்ல, கடுமையான யோக பயிற்சியால் அவர்களுக்கு கிட்டிய அறிவியல். இதை கறிந்தவர்களே சித்தர்கள். சித்தர்கள் அழியா புகழுடன் வாழும் சிரஞ்சீவிகள், பிரபஞ்ச ரகசியத்தை அறிந்த பிரம்ம ஞானிகள். ஆதாரம் இல்லாததை அறிவியல் ஏற்காது, ஆனால் இன்னும் அறியப்படாத அதிசயம் காத்திருக்கிறது. జరిగింది. దీనివల్ల లక్ష్మీదేవి ఆయనను వదిలి వెళ్ళిపోయింది. ఈ కథ మనకి ఒక పాఠం చెప్తుంది. గౌరవం లేకపోతే సంబంధాలు నిలబడవు అని. రెండవ కథ బృహస్పతి గురించి. ఈ భృగు మహర్షిలో ఒక సిద్ధాంతం అనేది ఉంది. ఇందులో మనుషుల జీవితాలు, భవిష్యత్తు గురించి వివరాలు కూడా ఉన్నాయని నమ్ముతారు. ఈ కథ ద్వారా మనకి తెలుస్తుంది, జ్ఞానం అంటే కేవలం ప్రస్తుతం మాత్రమే కాదు, భవిష్యత్తు కూడా అర్థం చేసుకోవడం. మూడవ కథలో భృగు మహర్షి అగ్నిదేవతలకి శాపం అనేది ఇస్తాడు. అగ్నిదేవుడు ఒక రహస్యాన్ని బయట పెట్టడంతో కోపంతో భృగు మహర్షి అగ్నిని ఇలా శపిస్తాడు, నువ్వు అన్నీ తినేవాడిగా మారిపోతావు అని. అప్పటి నుంచి అగ్ని అన్నింటినీ దహనం చేసేస్తుంది. అంటే ఈ కథ మనకేం చెప్తుందంటే, కోపంతో తీసుకున్న నిర్ణయాలు ప్రమాదకరం అవుతాయి అని. ఈ కథనాన్ని కలిపి మనం ఒక గొప్ప విషయం చెప్తున్నారు. మన జీవితంలో గౌరవం, సహనం, జ్ఞానం చాలా ముఖ్యం. కోపాన్ని నియంత్రించుకోవడం మరియు ఇతరులను గౌరవించడం కూడా చాలా మంచిది. చివరగా భృగు మహర్షి కథలు మనం చెప్పుకున్నాం కదా. సో మంచి ప్రవర్తన, సహనంతో ఉన్నవారే గొప్పవారు అవుతారు అని ఈ కథ బట్టి మనకి తెలుస్తుంది.